ఓం నమో వెంకటేశాయ. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన మా తులసి మాత గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నానండి. నాకు తెలిసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. ఓకే, తులసి చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. తులసి మాత అంటే చాలామందికి, ప్రతి స్త్రీ కూడా తులసి మాతని ఎంతో భక్తితో పూజిస్తుందండి. ప్రతి ఇంట్లో ఆమె ఉన్న ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ నమ్ముతారండి. అది నిజమండి. మామూలుగా నేనైతే తులసి మాతను ప్రతిరోజు పూజిస్తానండి. నిజంగా ఆమె పచ్చగా ఉంటే మనలో ఏదో ఒక తెలియని ఆమెను చూడగానే పొద్దున లేచి మన ఇంటి ద్వారం తీసినప్పుడు మొదట ఆమెను చూడగానే ఆ కలిగే సంతోషమే వేరండి. నిజంగా మీరు చూడండి. కాకపోతే చిన్న చిన్న సందేహాలు చాలామందికి కలుగుతాయండి. కొంతమంది ఏమంటారంటే, తులసి మాత మాకు ఫస్ట్ నుంచి మేము తులసి మాతను పూజించట్లేదండి, ఇప్పుడు పెట్టి పూజిస్తే కలిసి రాదని కొంతమంది అంటున్నారండి, అది ఇది అంటారండి. నేనైతే దాన్ని నమ్మనండి. ఎందుకంటే తులసి మాత ఎవరు పెట్టుకున్నా, ఎవరు పూజించినా ఆమె ఇచ్చే ఫలితం అందరికీ ఒకేలాగే ఇస్తుందండి. అందులో ఆ పురాణాల్లోనే చెప్తారండి, తులసి మాతకి అంత ప్రత్యేకత ఉందండి, అంత పవిత్రమైన మొక్క. సైంటిఫిక్ పరంగా కూడా తులసి నుంచి ఎన్ని ఔషధాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు. అంతటి ప్రభావవంతమైన మొక్క తులసి మొక్క. అదేవిధంగా కాకుండా ఇప్పుడు చూస్తాము, మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా తులసి అంటే అంత ప్రీతి అండి. ఒక పూజలో కానీ తులసి మాత లేందే, ఆ తులసి దళం పెట్టండి నైవేద్యం కానీ, ఆయనకి పూజ కానీ, అలంకరణలో కానీ ఏమున్నా లేకపోయినా ఆయనకి తులసి మాత్రం ముఖ్యంగా పెడతారండి. మీరు గమనించినట్లయితే తులసి మాల, ఎప్పుడు చూసినా తులసి మాల ఆయనకి ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, నా జీవితంలో జరిగింది. నేనైతే నాకు మ్యారేజ్కు ముందు కూడా నేను తులసిని పూజించేదాన్నండి. నాకు తులసి మాత అంటే చాలా ఇష్టము. ఈవెన్ నాకు మా ఆయనకి పెళ్ళి జరగడానికి ఒక ముఖ్య కారణం కూడా ఆ తల్లి. నేను పూజించినప్పుడు ఫస్ట్ నేను పెట్టుకున్నానండి ఆ తల్లిని. ఆ తల్లి నాకైతే ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, ఆ మొక్క మనకి పెరుగుతూ 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 ఉన్నప్పుడు అది చూసిన సందర్భాలు ఆమె నాకు ఏం చెప్పేదంటే, ఇంతవరకు నేను వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ఈ శుభం జరుగుతుంది అని నాకు చెప్పిన రోజులు, అంటే అది ఆ అనుభూతి నాకు తెలుసండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను తులసి మాతను పూజించేదాన్నండి. కాకపోతే కొన్ని ఆఫీస్కి చేయడం వల్ల నేను ఆమెని పూజించలేకపోయాను. కొన్ని రోజులు నేను తులసి మాతను నేను పూజించలేదండి. కానీ ఒకసారి మా అత్తయ్య వాళ్ళు తిరుపతికి వెళ్ళారండి. తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరో కార్తీక మాసంలో 108 తులసి మొక్కలను దానం చేస్తూ ఉన్నారంట. అది ఒక మొక్క వచ్చేసి మా అత్తయ్య గారు తీసుకొని నా దగ్గరికి తీసుకువచ్చారండి. నాకు చాలా సంతోషం వేసింది. ఎప్పుడు కూడా అండి, దేవుడు మనం భక్తి పూజ చేస్తూ చేస్తూ మనము ఒక క్షణమైనా దేవుణ్ణి మరవచ్చేమో కానండి, దేవుడు తన భక్తుల్ని కష్టాల్లోనూ ఆదుకుంటాడు, సుఖంలోనూ తోడుంటాడండి. అలా తులసి నా దగ్గరికి వచ్చిందండి. మా అత్తయ్య గారు తీసుకొచ్చారు, ఇలా ఈ విధంగా అక్కడ ఇచ్చారు అని చెప్పి, అంతేనండి. మళ్ళీ తిరిగి ఆమెను పెట్టుకున్నాను. ఇంతవరకు కూడా నేను పూజిస్తూనే ఉన్నానండి. నాకు అంత ప్రీతి. తర్వాత తులసి మాత గురించి మీకు ఇంకొక చిన్న ఇది చెప్తానండి. మామూలుగా ఆమె ఎంత పవిత్రమైందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమెకి విష్ణుమూర్తి అంటే అంత ప్రీతి అండి. అప్పుడు ఆమె పూజించే విధానాన్ని చూసి విష్ణుమూర్తి ఆమెకి ప్రత్యక్షమై, నువ్వు నన్ను ఇంతగా పూజిస్తున్నావు తల్లి, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, స్వామి నాకు ఇంకేం వరం కావాలి స్వామి, ఎల్లప్పుడూ నీ పాద సేవ చేసుకునేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని చెప్పేసి అడిగిందంట. అప్పుడు స్వామి వెంటనే ఇలా అన్నారంట, సరే ఇక నుంచి నా ప్రతి పూజలో మొదటగా నీవు ఉంటావు, నా పాద పూజకు కానీ నువ్వు తోడ్పడతావు అని చెప్పేసి ఆమెకి తులసి మాతకు వరమిస్తారు విష్ణుమూర్తి. అప్పుడు ఎప్పుడైతే ఆయన స్వామివారు ఎలా చెప్తారంటే, ఇక నుంచి నా పూజలో నీవు ప్రథమ
నీకే అగ్రతాంబూలం అని అనేసి చెప్పినప్పుడు ఆమె ఆనందంతో నిత్య యవ్వనంగా పచ్చగా నిగనిగలాడుతూ ఆయన పాదాల దగ్గర అలా పూజలు అందుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒకరోజు ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి ఆ తులసి మాతను చూసి, చూసావా నువ్వు ఎంత నిగనిగలాడుతున్నా, నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ నీ సేవ స్వామివారి పాదాల వరకే అందుతుంది. నేను చూడు స్వామి నన్ను ఇట్లా నా హృదయంలో నిలుపుకున్నాడు అని చెప్పేసి అడుగుతుందంట లక్ష్మీదేవి. అప్పుడు ఆమె నివ్వెరబోతుందంట. ఎవరైనా అంతే కదండి, ఏదన్నా మాట అంటే పైకి చెప్పలేరు కానీ బాధపడతారు. అలా తులసీదేవి ఎంతో బాధపడుతూ ఒక వాడిపోయినట్టు అయిపోవడం వల్ల ఆ దేవుడు విష్ణు భగవానుడు అడుగుతారంట, ఏమిటి ఎందువల్ల ఇలా అయింది అని అంటే, ఇట్లా లక్ష్మీదేవి నన్ను ఇలా అనింది స్వామి, నాకు బాధగా ఉంది అని చెప్పేసి అడగడం వల్ల వెంటనే ఆ విష్ణు భగవానుడు మళ్ళా స్వప్నంలో కనిపించి పూజ చేసేటువంటి ఆయనకు పూజ చేసేటటువంటి వాళ్ళకి ఇలా ఇక నుంచి నాకు నా తల కిరీటం ఉంది కదండి, స్వామివారి తల అగ్ర కిరీటం ఉంటుంది కదా, అక్కడ తులసిని నాకు అలంకరించండి, పాదాల దగ్గర కాదు, నాకు కిరీటం ఉంది కదా నా తల దగ్గర కిరీటం దగ్గర నన్ను ఆ తులసిని నాకు నివేదించండి అని చెప్పేసి స్వామివారు చెప్తారంట. అప్పటి నుంచి ఆ పాదాల దగ్గర నుంచి ఆ తులసిదేవిని స్వామివారి కిరీటానికే అంటే అగ్రస్థానంలో శీర్ష భాగంలో అక్కడ అలంకరించడం జరుగుతుందనమాట. అప్పుడు కొన్ని రోజులకి అలా జరుగుతూ ఉంటే తులసీదేవి లక్ష్మీదేవితో అంటుందట, చూసావా లక్ష్మి, ఈరోజు నేను స్వామివారికి నీవు వక్షస్థలంలో ఉన్నావు కానీ స్వామివారు నన్ను తలపైన కూర్చోబెట్టుకున్నారంటే అగ్రభాగంలో నన్ను నిలిపారు అని చెప్పేసి చెప్తుందంట. దానికి లక్ష్మీదేవి అప్పుడు అయ్యో నేను ఇలా అన్నానా అని చెప్పేసి ఆమె అన్న మాటలకి బాధపడుతుందంట. అప్పుడు స్వామి దగ్గర పాదసేవ చేసుకుంటూ, స్వామి నేను ఏం చేస్తే మీకు నా ప్రాధాన్యత నాకు ఎక్కువ దక్కుతుంది మీ దగ్గర అని చెప్పి అడిగినప్పుడు విష్ణుమూర్తి గ్రహించి, అలాగే నీవు జన్మలో భూలోకంలో గోదాదేవిగా జన్మించి ఆ తులసి మాతను నాకు నీవే అలంకరించేలా పువ్వులతో తులసితో నువ్వే అలంకరించి నాకు సేవ చేసుకునేలా నీకు భాగ్యం కలిగిస్తున్నాను అని చెప్పి ఆ విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెబుతాడట. అలా అవతల జన్మలో మరు జన్మలో ఆమె గోదాదేవిగా జన్మించి ఆ సాక్షాత్తు కలిగో ప్రత్యక్ష దైవమైన మన వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి తులసి ఆమె ఏ లక్ష్మీదేవి అయితే తులసి మాతని ఇలా అనిందో ఆమె చేతుల గుండానే తులసి మాతని అలంకరించేలా చెబుతాడనమాట. దీన్ని బట్టి తులసి మాతకు ఎంత ప్రాధాన్యత ఉంది, ఎంత విశిష్టత ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మామూలుగా మన ఇంటి పెరట్లో ఒక మొక్క నాటి నీళ్లు పోస్తే అది చాలా శుభమండి. అటువంటిది ఒక పవిత్రమైన దైవానుగ్రహమైనటువంటి మొక్క తులసిని ప్రతి ఒక్కరూ పూజించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని బట్టి ఇంకొకటి కూడా నేను చెప్తాను, ఎప్పుడు కూడా మనం అగ్రస్థానంలో ఉన్నామని కింద వాళ్ళు కింద స్థానంలో ఉన్నారని చెప్పేసి మనము ఎప్పుడు కూడా మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదండి. చూసారా, పాదసేవ అందుకుంటున్న ఆ తులసి మాతను లక్ష్మీదేవి అలా అనడం వల్ల స్వామివారు ఎక్కడ ఆయన అగ్రభాగమైన శీర్ష భాగంలో కూర్చోబెట్టారు, తల శీర్ష భాగంలో కూర్చోబెట్టి ఆమెకి పూజలు అందేలా చేశారు. ఎప్పుడు కూడా ఒకరిని తుస్కారంగా ఏది అనకూడదు అనేసి ఈ కథలో మీకు అర్థమై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తులసి గురించి మరిన్ని వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.